సో, అందరికీ నమస్కారం. సో, ఈరోజు వీడియోలో ఇక్కడ ఒక పొజిషన్ అయితే మీకు ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఆ పొజిషన్ ఏంటిదో, ఎలా ఎంట్రీ అవ్వాలో, ఎప్పుడు ఎగ్జిట్ కావాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, సింపుల్ స్ట్రాటజీ ఇది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు బ్లూ లైన్స్. సో, ఇది ప్రెజెంట్ 22,144 దగ్గర ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ పైన దాని సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ ఉండే. లైక్ 22,164 దగ్గర ఉండే. సో, కానీ అది బ్రేక్ అయ్యి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, అంటే డౌన్ ట్రెండ్ ప్లస్ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్. సో, ఇట్ ఈస్ అ డౌన్ ట్రెండ్ అండ్ సింబల్. సో, ప్లస్ ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయితే ఇంకో 3 మినిట్స్‌లో ఇక్కడనే కన్ఫర్మేషన్ ఇచ్చిందనుకోండి. సో, మేబీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ లైక్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇక్కడ టచ్ అవుద్ది. ఇక్కడ రెసిస్టెన్స్ లెక్క ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుద్ది. ఫార్మ్ అయిన తర్వాత ఇట్ విల్ బీ ఏ డౌన్ ఫాల్, కిందికే పడుతుంది. సో, లైక్ ఇక్కడ టార్గెట్ అనుకోవచ్చు మీరు 21,938 ఆర్ ఇదంతా టార్గెట్ లెక్క ఉంటుంది. ఇదంతా ఇక్కడ ఎంట్రీ పొజిషన్ ఉంటుంది మీది. సో, స్టాప్ లాస్ వచ్చేసి ఇంత ఉంటుంది. సో, ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీకు చూపిస్తా చూడండి. సో, ఇక్కడ ఎంట్రీ అయితే లైక్ 200 పాయింట్స్ ఇక్కడ మీకు. అదే ఒకవేళ స్టాప్ లాస్ చూసుకుంటే 49 పాయింట్స్. సో, అప్రాక్సిమేట్లీ 1:4 రిస్క్ రివార్డ్ రేషియో కింద మీరు ఈ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. సో, అండ్ అలానే నేను ఎప్పుడు ఎంటర్ ఎలా అయ్యానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ముందు. సో, యాక్చువల్గా టైం అనేది 12:15 దాటింది. సో, యాక్చువల్లీ గ్రీన్ క్యాండిల్ అనేది ఇందులో క్లోజ్ అవుద్దని చెప్పాను మీకు. బట్ ఒక బయర్స్ అనేది ప్రైస్ ఇక్కడ దాకా పుష్ చేశారు. సో, నేను వెయిట్ చేసా. ఫస్ట్ అయితే ఇక్కడ సెల్ చేసా, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది, లిమిటబుల్ స్టాప్ లాస్. సో, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయినాక ఇక్కడ సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా. సో, ఇప్పుడైతే కొంచెం డౌన్ ట్రెండ్ వస్తుంది. సో, ఇప్పుడు అంచనా ప్రకారం ఇది ఇక్కడ రికవర్ అయ్యి లైక్ ఇక్కడనే మొమెంటం ఉండి, సో డౌన్ ట్రెండ్ కాబట్టి ఒక పుల్ బ్యాక్ అండ్ నెక్స్ట్ ఇట్లా డౌన్ ట్రెండ్ వస్తుంది అనుకోని చెప్పి సెల్ చేసి పెట్టా. సో, మీకు ఆర్డర్ అనేది చూపిస్తా. సో, నేను సెల్ చేసిన ప్రైస్ వచ్చేసి 188. ప్రజెంట్ 23 రూపీస్ 23 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. సో, ఇది ఆర్డర్. సో, చూడొచ్చు మీరు. స్టాప్ లాస్ 230 పెట్టా, టార్గెట్ 83 పెట్టా. సో, అలా. సో, ఇంకా పెండింగ్లో ఉంది ట్రిగ్గర్. సో, అయిపోయాక మీకు ప్రాఫిట్ అనేది ఎంతో చెప్తా. సో, చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుద్దా, టార్గెట్ హిట్ అవుద్దా, ఏమైద్దో. సో, మీరు చూడొచ్చు పాయింట్ అనేది 1233 వితిన్ 15 మినిట్స్లో 22,287 నుంచి కిందికి 22,147 దగ్గరికి టచ్ అయిపోయింది. సో, మీకు ఇందులో ఆప్షన్ని బట్టి కూడా పెడతా. నిఫ్టీ 22,100 సిఈ అనే ఆప్షన్ 188కి షార్ట్ చేస్తే స్టాప్ లాస్ 233, అప్రాక్సిమేట్లీ 233 పెట్టుకున్నా. సో, టార్గెట్ వచ్చేసి 107 పాయింట్స్. మీకు చెప్పాక 100+ పాయింట్స్ అని. సో, 100+ పాయింట్స్ అనేది రీచ్ అయిపోయింది. సో, నా పొజిషన్కి వచ్చేసరికి సో, నేను ఈరోజు చాలా ట్రేడ్స్ చేసా. కొంచెం నెగటివ్లోనే ఎక్కువ వచ్చి ఉండే. సో, ఇది కూడా 500 నెగటివ్ ఉండే స్టార్టింగ్. అండ్ ఇవి 2 కొంచెం ప్రాఫిట్, ఇవి 2 లాసెస్. సో, అట్లా ఓవరాల్ 468 విత్ ఛార్జెస్తో కలిపితే నాకు ఇంచుమించు 100-150 రూపీస్ వస్తాయి కావచ్చు ప్రాఫిట్ అంతే. సో, ఈరోజు నేను హెడ్జ్ చేసా. సో, లాస్ అనేది రికవర్ చేసా అంతే. బట్ యాక్చువల్గా అయితే ఇది ఒకటే చెప్పా మీకు, ఎందుకంటే 11:15 టైంకి మీకు ట్రెండ్ అనేది తెలుస్తుంది అన్నట్టు. సో, డౌన్ ట్రెండ్, ఇట్స్ పుల్ బ్యాక్ అండ్ ఇట్స్ ఎంత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ వస్తుంది. సెల్లర్స్ కూడా ఒకటేసారి యాక్టివ్ అవుతారు అన్నట్టు. సో, ఎంతమంది ఒకేసారి బై చేసినప్పుడు ఆపోజిట్ రియాక్షన్ కూడా ఉంటుంది కదా. సెల్లర్స్ అనేవాళ్ళు సెల్ చేస్తూనే ఉంటారు. సో, ఎక్స్పెక్ట్ చేశా నేను మెల్లిగా గంట 1.5 అవర్స్ 2 అవర్స్ పడుతుందని. బట్ వితిన్ 15 మినిట్స్ లోపే కిందికి పుష్ చేశారు ప్రైస్ని. అండ్ ఇది ఇలానే ఉంది ఇంకా. సో, ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఇంకా సెల్లింగ్, డౌన్ సెల్లింగ్ ఉంటుంది, ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా. సో, ఇది ఈరోజు ప్రాఫిట్. అండ్ ఇంకోటి ఒకవేళ చేస్తే మీకు అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తా. సో, సీ యూ. థ్యాంక్ యూ.